ఆజ్ కీ బాత్. పల్లెల్లో ఎన్నికల పండుగ వచ్చింది. తల్లి లాంటి పల్లె నేడు ఎన్నికల వేడిలో తలడిల్లుతుంది. ఉపాధి లేక వలస వెల్లుడు ఆగాలంటే ప్రతి పల్లె ఉత్పత్తి ఉపాధికి కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ నిధులను సకాలంలో పంపాలి. గ్రామస్తుల సమిష్టి కృషితో నేను సైతం అంటూ యువత రాజకీయాల్లోకి రావాలి. ప్రభుత్వ పథకాల ఫలాలు సక్రమంగా సమంగా ప్రతి కుటుంబానికి చేరేలా చూసే బాధ్యత ప్రథమ పౌరులైన సర్పంచులదే. పల్లెలే ఈ దేశానికి ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మద్యం డబ్బు పంచొద్దు, అప్పుల పాలు కావద్దు, ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు. గ్రామ రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలి. కక్షలు కార్పణ్యాలు మానుకొని గ్రామ అభివృద్ధిలో సమిష్టిగా పాల్గొనాలి. ఓటర్ మహాశయ, మీ నిర్ణయమే రేపటి 5 ఏళ్ల మీ గ్రామ భవిత అని మేధాజీ గారు పంపించారు ఆజ్ కీ బాత్ లైన్స్. నిజంగా చాలా మంచి లైన్స్ పంపించారండి. మా ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కొంచెం మారినట్టు అనిపిస్తుంది జనం ఈ మధ్య. వాళ్ళు ఇచ్చే నోటు కోసం ఓటు కోసం మీ ఓటు నమ్ముకోకండి. నెలకి సర్పంచ్ జీతం ఎంత తెలుసా? 6,500 రూపాయలు. నెలకి సర్పంచ్ జీతం 6,500 రూపాయలు. 10,000 కూడా నెల జీతం రాని ఒక సర్పంచ్ 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతానికి కూడా వెనుకాడతలేదంటే ఎంత సంపాదించుకోవచ్చో ఒకసారి ఆలోచించండి ప్రజలారా.